సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మీకు మోంధా తుఫాన్ ఈ రాష్ట్రాన్ని ముంచెత్తబోతోందని ఎప్పుడు తెలుసు? వారం రోజుల క్రితమే తెలుసు. మరి ప్రభుత్వానికి ఎప్పుడు తెలుసు? ప్రభుత్వానికైతే మీకంటే ముందే తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, ఆయన తనయుడు మంత్రి లోకేష్ కానీ, ఉప ముఖ్యమంత్రి పదవిని ప్రపంచంలోనే అత్యుత్తమ పదవిలా భావించే పవన్ కళ్యాణ్ కానీ తమ బాధ్యతలు ఎలా నిర్వర్తించారో తెలియాలంటే ముందుగా మీకు 3 ఫోటోలు చూపిస్తాను. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఎస్, పిక్ 1 మొదటి పిక్చర్ మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఆర్టీజీఎస్ అక్కడ కూర్చొని రివ్యూ చేస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు, ఆదేశాలు ఇస్తున్నారు. తర్వాత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఏ శాఖలు ఏ రకంగా సమన్వయంతో పనిచేయాలో వాళ్లకు ఆదేశాలు ఇస్తూ మొత్తం పరిస్థితిని రివ్యూ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నడుచుకుంటున్నటువంటి అధికారులు, ఎక్కడికక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా, ఆయా శాఖలంతా కూడా సమన్వయంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వాటిని సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఆయనకు సమాచారం అందిస్తూ ఆ పనులు, ఈ తుఫాను సందర్భంలో సహాయక చర్యలు ఇవన్నీ కూడా కొనసాగించేటటువంటి పనులు జరుగుతుంటాయి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. అంతేనా? సింపుల్. ముఖ్యమంత్రి గారు ఆ పని చేస్తున్నారు. రైట్, క్లియర్, ఓకే, అంతవరకు క్లియర్. మరి పక్కన నారా లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు ఉన్నారు. రెండో ఫోటో ఒక్కసారి చూడండి. మరి వాళ్ళు ఏం చేస్తారు? ముఖ్యమంత్రి గారేమో అన్నీ చెప్పేశారు, అన్నీ చేస్తున్నారు, మొత్తం సమాచారం తెప్పించుకుంటున్నారు, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు, రివ్యూలు నడుపుతున్నారు, సమీక్షలు చేస్తున్నారు. ప్రతి సమాచారాన్ని కీలకంగా ఆయన కనుసన్నల్లోనే జరిగేలా చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఆయన పనిచేస్తున్నారని అనుకుందాం. ముఖ్యమంత్రి గారు కదా, ఆయన షో చేయట్లేదు, నిజంగానే పని చేస్తున్నారని అనుకుందాం. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? అదే పని చేయడానికి ఇంకొక ఇద్దరు ఎందుకు అక్కడ? పోనీ ఆ ఇద్దరు, ఒకరు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి, వారేం చేస్తున్నారు అక్కడ? రెండోది హోంమంత్రి అనిత గారు. పోనీ ఆ శాఖలకు సంబంధించి వాళ్ళు కూడా సమన్వయంతో పనిచేయాలి కాబట్టి ఆ శాఖలు ఉన్నాయనుకుందాం. అందుకే మంత్రి నారాయణ గారు, అలాగే అనగాని సత్యప్రసాద్ గారు, ఈ నలుగురు మాత్రమే ఇక్కడ ఉన్నారనుకుందాం. కానీ లోకేష్ గారు ఎందుకున్నారు? ఈ తుఫానుని మొత్తం కూడా రివ్యూ చేసేటటువంటి బాధ్యత, తుఫాన్ని కంట్రోల్ చేసేటటువంటి బాధ్యత, దాని దిశను మార్చి దాని ప్రభావాన్ని తగ్గించి నష్టాన్ని తగ్గించి అనుభవం తెచ్చుకునేటటువంటి అవకాశం కోసం ఈ తుఫాన్ను వాడుకున్నారట నారా లోకేష్ గారిని. అందుకే కూర్చోబెట్టారట అట. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మొత్తం బాధ్యతలు ఆయనకు అప్పగించారు, అందువల్ల అక్కడ కూర్చున్నారు. మరి మిగతా మంత్రులు ఎవరైనా గ్రౌండ్లో ఉన్నారా? క్షేత్రస్థాయిలో ఉన్నారా? తెలియదు. పోనీ ఈ మంత్రుల్ని పక్కన పెడదాం. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు చూడండి, ఉప ముఖ్యమంత్రి గారు. ఆయన ఒక్కరే ఒంటరిగా కూర్చొని సమీక్ష చేసుకుంటున్నారు. అంటే ఫోటోలు కావాలి మనకి. రేపు పొద్దున ఎల్లో మీడియాలో ఫోటోలు కావాలంటే ఈ రకంగా ఎవరికి వారు ఫోటోలకు ఫోజులు ఇస్తూ అక్కడ కూర్చుంటారు. ముఖ్యమంత్రి గారు ఓకే, ఎవరు కాదనట్లేదు. ముఖ్యమంత్రి గారు ఆయన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అని అనుకుందాం. ఇక్కడేంటి ఈ 2 ఫోటోలు ఏంటి? అసలు విషయం ఏంటంటే, ఈ ఫోటోలు చూపించే ఉద్దేశం ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారని చెప్పటం కంటే, ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, డిప్యూటీ సీఎం గారు వీళ్ళిద్దరినీ కాదని ఏం చేస్తుంటారు? ఏం సమీక్ష చేస్తుంటారు? కాకినాడ జిల్లా మంత్రి కదా, పిఠాపురం ఎమ్మెల్యే కదా, పోనీ సొంత నియోజకవర్గానికి ఏమన్నా వెళ్ళారా? అక్కడ సహాయక చర్యలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చూసారా? జిల్లా కేంద్రంలో కూర్చున్నారా? జిల్లా కేంద్రంలో కూర్చొని అధికారులకు ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? అక్కడ సీఎం గారు పనిచేస్తుంటే ఆయన పక్కన కూర్చొని మనం ఏం చేస్తాం? ముందు రోజు ఈ ఫోటో దిగి పేపర్లకు ఇస్తే ఏంటి ఉపయోగం? ఇవన్నీ అయిపోతే అసలైనటువంటి కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, తుఫాను నిన్న తీరం దాటింది.
వీళ్ళు మొన్న రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఈ ముగ్గురు రాష్ట్రంలో ఉండరు సార్. ఈ ముగ్గురికి అడ్రస్ లేదు రాష్ట్రంలో. ఈ ముగ్గురి అడ్రస్ హైదరాబాద్, పక్క రాష్ట్రం తెలంగాణ, పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఉంటారు. మీకెప్పుడు తెలుసు? వారం క్రితం తెలుసు. వీళ్ళు రివ్యూ ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? ఆదివారం సాయంత్రం, అంటే దాదాపు రాత్రి సమయానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తాడేపల్లికి చేరుకున్నారు, అమరావతికి చేరుకున్నారు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నానికి డిప్యూటీ సీఎం గారు వచ్చారు రాష్ట్రానికి. ఇది వీళ్లకున్నటువంటి నిబద్ధత. ఈ ముగ్గురు రాష్ట్రంలో లేరు. కేవలం 24 గంటల ముందు మాత్రమే ఈ రాష్ట్రంలో అడుగుపెట్టి రివ్యూలు చేస్తూ ఫోటోలకి పోజులు ఇచ్చినట్టుగా ఇక్కడ కూర్చున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి గారిని, ఆయన స్థానాన్ని ఎవరో అగౌరవపరచట్లేదు, ఎవరు దాన్ని తప్పుపట్టట్లేదు. కానీ మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? గ్రౌండ్ లెవెల్లో పని చేయకుండా ఇక్కడ ఎందుకు కూర్చున్నారని ప్రజలు అడుగుతున్నారు. వీళ్ళు కేవలం 24 గంటల ముందు మాత్రమే రాష్ట్రంలో అడుగుపెట్టారు. రేపు ఒక్కరోజే ఉంటారు. ఎల్లుండి ఓ మ్యారేజ్ ఉంది, ఆ మ్యారేజ్కు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రంలో పరిస్థితి. సింపుల్గా చెప్పాలంటే ఇంతే. 24 గంటల ముందు రాష్ట్రంలోకి అడుగుపెట్టి రివ్యూ మీటింగులు పెట్టి ఫోటోలకు పోజులు పెట్టి ఎల్లో మీడియాలో ఎలివేషన్ల డిబేట్లు పెట్టి తుపానును మించి పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. సాధారణంగా సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే వాళ్లను మనం చూశాం. కానీ ప్రకృతి విపత్తును కూడా తన ఎలివేషన్లకు అవకాశంగా మలుచుకునేటటువంటి నాయకుడు ఒక్క చంద్రబాబు కావచ్చు. మీకు ఒక ఉదాహరణ చెబుతా. గతంలో ఇలాంటి తుపాను వేళ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తే చంద్రబాబు ఏమన్నారు? గాల్లో వచ్చాడు, గాల్లో పోతాడు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేశారు? మనం ఆ స్థాయికి దిగజారి మాట్లాడలేం. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఏ సచివాలయ వ్యవస్థపై విషం చిమ్మారో అవే సచివాలయాలు ఇప్పుడు బేస్ క్యాంపులుగా మారాయి, తుపాను వేళ రక్షణ వ్యవస్థగా ఉపయోగపడ్డాయి. గతంలో ఇదే సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు ఏమన్నారో ఒక్కసారి మీరే వినండి. ఈ గ్రామ సచివాలయం ఇప్పుడు కాన్సెప్ట్ కాదు. నేను 2003లోనే గ్రామ సచివాలయం పెట్టి అప్పుడే జీవో ఇచ్చాను. అమలు కూడా చేయాలని అన్ని విధాల ముందుకు పోయాం. మీ సచివాలయం గ్రామాలు ఎందుకు పెడతారు? మీరెవరు? మీరు పెట్టడానికి ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? అంటే ఇది ప్రజాస్వామ్యమా? ఏమనుకుంటున్నారు మీరు? ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు? అడిగేవాళ్ళు లేకపోతే. ఈ గ్రామ సచివాలయం ఇప్పుడు కాన్సెప్ట్ కాదు. నేను 2003లోనే గ్రామ సచివాలయం పెట్టి అప్పుడే జీవో ఇచ్చాను. అమలు కూడా చేయాలని అన్ని విధాల ముందుకు పోయాం. మీ సచివాలయం గ్రామాలు ఎందుకు పెడతారు మీరెవరు? మీరు పెట్టడానికి ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? అంటే ఇది ప్రజాస్వామ్యమా? ఏమనుకుంటున్నారు మీరు? ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు? అడిగేవాళ్ళు లేకపోతే. సందర్భం ఎలా వస్తుందంటే బాగా ఆలోచించండి సార్ ఒక్కసారి. మోంతా అనేది ఒక వికృతి, ప్రకృతిలో ఒక వికృత రూపాన్ని చూపెట్టింది ఆ తుఫాను. అంతేనా? చంద్రబాబు నాయుడు గారి నిజ రూపాన్ని కూడా బయటపెట్టింది. చంద్రబాబు నాయుడు గారి నిజ రూపాన్ని కూడా ఒక్కొక్కసారి ఇట్లాంటి విపత్తులు, ఇలాంటి సంక్షోభాలు తమ వికృత రూపాన్ని ప్రదర్శించడమే కాదు, కొందరి అసలు రూపాన్ని కూడా మనకు చూపెడతాయి. ఒక విషయం చెప్తాను, సింపుల్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ సర్వే నిర్వహించారు. అలాగే నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడారు. కొన్ని చోట్ల మామూలుగా పరిశీలించి పంట నష్టం అన్నీ చూస్తూ మాట్లాడారు. కానీ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం చేయించలేదు. ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించలేదంటే ప్రీమియం చెల్లించలేదు ప్రభుత్వం. ప్రభుత్వం చెల్లిస్తుంది కదా అని రైతులు కూడా చెల్లించలేదు. ఎవరు ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయలేదు. రేపు పంట నష్టం జరిగితే ఖజానా నుంచి పూర్తి స్థాయిలో ఎంత నష్టం జరిగిందో అంతా ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇక్కడ అసలు స్వరూపం బయటపడిపోతుంది. ఇక్కడ మనుషుల యొక్క అసలు రూపం బయటపడుతుంది సార్. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇన్సూరెన్స్ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక జూలై 1 నాటిది. వానాకాలం పంటలకు బీమా లేనట్టే. రాష్ట్రంలో వానాకాలం పంట సాగు మొదలై నెల రోజులు గడిచిపోయాయి. అయినా పంటల బీమా పథకానికి ప్రభుత్వం టెండర్లు పిలవలేదు. అంటే ఈసారికి పంటల బీమా ఉండదని తేట తెల్లమైంది. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపాన్ని మనం చర్చించుకునే అవకాశం కల్పించింది మోంతా తుఫాను. అందుకే అన్నాను, పంటల బీమా చెల్లించలేదు సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం. రైతుల్ని ఆదుకుంటానని ముఖ్యమంత్రి గారు పర్యటనలు చేసి మరీ చెబుతున్నారు. అక్కడ కూర్చొనేమో సమీక్షలు నిర్వహిస్తారు.
ఒక సిస్టమ్ ముందు పెట్టుకొని ఆ సిస్టంలో చూస్తూ తుఫాను వల్ల ఏ ఏ సిస్టమ్స్ దెబ్బతిన్నాయో ఆ సిస్టమ్స్కి సంబంధించిన విషయాలన్నీ తన సిస్టంలో నోట్ చేసుకోవడమే ఒక సిస్టమ్గా ఏర్పరచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు రూపం గురించి మాట్లాడుకుంటే క్రాప్ ఇన్సూరెన్స్ లేదు ఈసారి. మరి ఇంత పంట నష్టం జరిగింది, ఎలా చెల్లిస్తారు? ఎవరు చెల్లిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇస్తుంది కదా, ఇస్తుందా? కోతలు వాతలు పెట్టే ప్రభుత్వం ఇది. ఇంకో పాయింట్ చెప్తాం మీకు. దీనికి ఎంత కావాల్సి వస్తుందంటే 1300 కోట్లు. ఇందులో క్లియర్గా రాశారు, గత బడ్జెట్లో 1300 కోట్ల కేటాయింపులు చేసినప్పటికీ ఇప్పుడున్నటువంటి ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఇంత భారీ మొత్తాన్ని పంటల బీమాకు కేటాయించే పరిస్థితి లేదనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. డబ్బులు లేవంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ఏది బడ్జెట్లో పెట్టినా సరే. మనకి మెడికల్ కాలేజీలు నడపడానికి కట్టడానికి డబ్బులు ఉండవు, రైతులకు ఇన్సూరెన్స్ కట్టడానికి డబ్బులు ఉండవు, మిగతా అన్నిటికీ వస్తాయి డబ్బులు. ఇంకో పాయింట్ చెప్తాను చూడండి, 2019-20లో జగన్మోహన్ రెడ్డి గారు 881 కోట్ల రూపాయలు ప్రీమియం చెల్లించింది. 2024-25లో 1300 కోట్ల రూపాయలు ప్రీమియం కట్టారు. 25-26 బడ్జెట్లో 1300 కోట్ల చొప్పున కేటాయింపులైతే చంద్రబాబు నాయుడు గారు చేశారు, కానీ ఇన్సూరెన్స్ కట్టలేదు. మామూలుగా అయితే 2 పంటలు కలిపితే 1300 కోట్ల లెక్కన 2600 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. అంత భారీ బడ్జెట్ ఇప్పుడు సాధ్యం కాదని, అందుకే పంటల బీమా పథకం పునరుద్ధరణకు ముందడుగు వేయలేదని తెలిసింది. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలిపింది. ఇది నా మాటలు కాదు, ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక సచివాలయాల గురించి ఏం మాట్లాడారు సార్? సచివాలయాల గురించి రాజ్యాంగ విరుద్ధంగా సచివాలయాలు నడుస్తున్నాయంట. రాజ్యాంగాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు పెట్టారంట. 1,36,000 ఉద్యోగాలు అవసరమా అని క్వశ్చన్ చేశారు. ఈరోజు ఇదే మోంథా తుఫాన్ తన వికృత రూపాన్నే కాదు, చంద్రబాబు నాయుడు గారి అసలు రూపాన్ని కూడా బయటపెట్టింది. ఈరోజు సచివాలయాల ఉపయోగం ఏంటంటే, సచివాలయాలే ఈరోజు బేస్ క్యాంపులు. ప్రతి గ్రామంలోని సచివాలయం ఈరోజు ప్రజలకు సేవలు అందించడానికి ముందుకొచ్చింది. సచివాలయ ఉద్యోగులు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అడుగడుగున సచివాలయాలు ఉపయోగపడ్డాయి. ఇలాంటి తుఫాన్లు వచ్చిన సందర్భంలో వాలంటీర్లు ఇంటింటికి ముందుగానే సరుకులు పంపిణీ చేశారు, బయటికి రాలేని పరిస్థితుల్లో. ఈరోజు ఎవరిచ్చారు? డోర్ డెలివరీ వెహికల్స్ లేవు. ఎక్కడున్నాయి? 9200 వెహికల్స్ అమాంతం ఉష్షను ఊపేశారు చంద్రబాబు నాయుడు గారు రాగానే. అన్నీ ఎగిరిపోయాయి గాలికి, తీసేశారు. వాలంటీర్లు 2.5 లక్షల మంది వాలంటీర్లు 10,000 రూపాయలు ఇస్తానని మోసం చేసి వాళ్ళని కూడా ఉఫ్ఫను ఊదేశారు, వాళ్ళు పోయారు. ఈరోజు ప్రజలకు జరిగిన నష్టం కానీ, ఒక్కొక్కరికి జరిగినటువంటి నష్టాన్ని బాధితులు ఎవరో గుర్తించడంలో కానీ, వాళ్లకు సరుకులు అందించడంలో కానీ, వాళ్లకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సాయం అందించడంలో కానీ, వారికి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడంలో కానీ, బాధితులు ఎవరో గుర్తించడంలో కానీ వాలంటీర్ వ్యవస్థ ఉండి ఉంటే, వాళ్లకు సచివాలయ వ్యవస్థ తోడై ఉండి ఉంటే చాలా సులభంగా అన్నీ జరిగిపోయేవి. కానీ ఎక్కడుంది వ్యవస్థలు? వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన విషయాన్ని ఈరోజు మోంథా తుఫాన్ చంద్రబాబు నాయుడు గారి అసలు రూపాన్ని బయటపెట్టింది. తన వికృత రూపాన్నే కాదు, మన ముఖ్యమంత్రి గారి అసలు రూపాన్ని కూడా ఈరోజు మోంథా తుఫాన్ బయటపెట్టింది. ఈ సందర్భంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి, అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, మోంథా తుఫాను గురించి ముందస్తు సమాచారం ఉన్న బాబు, లోకేష్, పవన్ పొరుగు రాష్ట్రంలో ఉన్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2, తుఫానుకు 24 గంటల ముందు వరకు అంటే సోమవారం వరకు బాబు, లోకేష్, పవన్ ఏపీలో లేరన్నది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 3, తుఫానుకు 24 గంటల ముందు ఆ ముగ్గురు ఏపీకి వచ్చి ఆర్టీజీఎస్లో కూర్చొని ఫోటోలకు పోజులు ఇచ్చింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 4, ఈ తుఫానును అడ్డు పెట్టుకుని లోకేష్కు బాధ్యతలంటూ జాకీలు పెట్టి లేపడానికి చంద్రబాబు ప్లాన్ చేసింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 5, కాకినాడ జిల్లా మంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ తన సొంత నియోజకవర్గం మొహం కూడా చూడలేదన్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 6, ఆర్టీజీఎస్లో కొందరు మంత్రులు కనిపిస్తే మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడా కనిపించలేదన్నది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 7, తుఫాను రోజున కనీసం ఇళ్లకు నిత్యావసరాలు కూడా చేర్చకుండా ఎల్లో మీడియాలో ఎలివేషన్లు ఇచ్చుకుంది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 8, రేషన్ వాహనాలు, వాలంటీర్లు లేకపోవడంతో విపత్తు వేళ కూడా నిత్యావసరాల డోర్ డెలివరీ ఆగిపోయింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 9, క్రాప్ ఇన్సూరెన్స్ ఎత్తేయడంతో పంట నష్టపోయిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయిందన్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 10,
ఏ సచివాలయ వ్యవస్థపై విషం కక్కారో అదే వ్యవస్థ తుఫాను సహాయక చర్యల్లో కీలకంగా మారిందన్నది వాస్తవం కాదా? ఈ అంశాలన్నిటిపైన మాట్లాడదాం. ఇది ప్రభుత్వ వైఫల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి వస్తాడు, హెలికాప్టర్లు తిరుగుతాడు. హెలికాప్టర్లో తిరిగితే కనపడుతుంది తమిళ్లో. ఏరియల్ సర్వేలో వస్తాడు అంటే మీ హెలికాప్టర్లో వస్తాడు, గాలిలో వస్తాడు, గాలిలో పోతాడు. ఏమనుకుంటున్నా నాకైతే అర్థం కాల. ఎందుకంటున్నానంటే కష్టాల్లో ఉండే మిమ్మల్ని ఆదుకుంటామని భరోసా ఇవ్వాలి. యంత్రాంగానికి మొత్తం ఎక్కడికక్కడ అప్రమత్తం చేయాలి. ముఖ్యమంత్రి వస్తే కలెక్టర్లు అదే మరి ఎస్పీలు దగ్గరుండి పనిచేస్తారు. గిరగిరా తిరుగుతానే ఉన్నాడు, ఎక్కడో ఇక్కడ పడతావు. నీ గిరగిర తిరిగి కళ్ళు తిరిగి నువ్వు ఆడబడి శాశ్వతంగా ఫినిష్ అయిపోతావు. గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి అని హెచ్చరిస్తున్నా. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, కేకే రాజు గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే శివశంకర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ రాజు గారు, ఈరోజు సార్ నమస్తే ఈశ్వర గారు. ఎస్, తుఫాను మోంతా తుఫాను రావడానికి 24 గంటల ముందు రాష్ట్రంలో అడుగుపెట్టినటువంటి సీఎం, డిప్యూటీ సీఎం, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్, ఈ ముగ్గురు 24 గంటల ముందు రాష్ట్రంలో అడుగు పెట్టడం వల్ల, వీళ్ళు చేసిన రివ్యూల వల్ల నిజంగా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసింది ఈ తుఫాను ప్రభావాన్ని ఎదుర్కోవడంలో అని అనుకోవచ్చా? 1% అంగు ఆర్భాటం మోనిటర్స్ మీద కూర్చుని ఏదో షో ఆఫ్ చేయడం తప్ప తుఫాను మొందా తుఫానుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, ఎవరైతే ఈ మంత్రులు కానీ చేసిన దానివల్ల ఎక్కడా కూడా ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. ఈరోజు ఎక్కడైనా ఏదైనా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు ఎక్కడైనా చిన్న చితకో సహాయం అందిందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సచివాలయ సిబ్బంది ద్వారా ఎక్కడైనా సర్వీస్ చేశారు తప్ప వీళ్ళు ఏదైతే ఈ ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం ద్వారా ప్రజలకి ఎలాంటి మేలు కానీ ఎలాంటి చర్యలు కానీ తీసుకోవడం జరగలేదు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టు మొందా తుఫాను ఉందని గత 10 రోజులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వాతావరణ శాఖ నుంచి కానీ హెచ్చరికలు వస్తున్నా సరే పెట్టుబడుల పేరుతో లేకపోతే పెట్టుబడి సదస్సుల పేరుతో ఒకరు దుబాయ్లోని, ఒకరు ఆస్ట్రేలియాలోని, ఇంకొకరేమో ఇంకో రాష్ట్రంలోని పక్క రాష్ట్రంలో ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏదో అంగు ఆర్భాటం చేయడం కోసం ఈరోజు 2 రోజుల పాటు మేము రాత్రి 12 గంటల వరకు కూర్చున్నాం, లేకపోతే రాత్రి 3 గంటల వరకు కూర్చున్నామని మీరు ఏం చెప్తా ఉన్నారు? మీరు ఏదో కబుర్లు చెప్తా కూర్చున్నట్టు కనపడుతుంది. నేను మాకు ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఏదైనా విపత్తులు వస్తున్నాయన్నప్పుడు ఎప్పటికప్పుడు ఎలాంటి ఏ ప్రాంతంలో, ఏ గ్రామంలో, ఏ వార్డులో శిథిలమైన భవనాలు ఎక్కడ ఉన్నాయి, ఎవరిని తుఫాన్ షెల్టర్కి తరలించాలి, వారికి నిత్యావసర సరుకులు ఎంత మొత్తంలో అందించాలి, ఎవరికి ఆహార పొట్లాలు కూడా ఆహారం కూడా వాళ్ళు వండుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఆహారం ఏ విధంగా అందజేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక ప్రకారం వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ చాలా సమర్థవంతంగా అంగు ఆ పబ్లిసిటీ కోసం కాకుండా చేసే పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు ఇందా చంద్రబాబు నాయుడు గారు మీరు చూపించిన వీడియో క్లిప్పింగ్లో చూసాం, ఒక ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి ఏకవచనంతో జగన్ రెడ్డి అని ఇంకోటని మాట్లాడి హెలికాప్టర్లో తిరుగుతారు. మరి ఈరోజు మీరేం చేశారు? మీరు దుబాయ్ నుంచి మీరు మీ అబ్బాయి మీ సుపుత్రుడేమో ఆస్ట్రేలియా నుంచి వచ్చి మీరు ఏసీ రూముల్లో కూర్చుని మోనిటర్ల మీద కూర్చుని ఏదో కొన్ని ఛానల్స్లో చెప్తున్నారు మీరు అవసరమైతే తుఫాను కూడా. అంటే ఈ పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయింది. చంద్రబాబు నాయుడు గారు నేను తుఫానులను ఎదుర్కొన్న సీఎం నేను అంటున్నారు. ఈ మాట అనొచ్చు అనకూడదు కానీ వీళ్ళు తుఫాను తీవ్రత ఎక్కువగా లేదు అనేది చాలా డిసప్పాయింట్ అయినట్టున్నారు సార్ వీళ్ళు. అంతేనా? ఎందుకంటే వీళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎప్పుడు కూడా తుఫాను ఈ తీవ్రత తగ్గింది, వాతావరణం తీవ్రత ఉండుంటే ఏదో రకంగా ఇప్పుడు ఏదైతే కల్తీ మద్యం ఉంది, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కల్తీ మద్యం కానీ, ప్రభుత్వ భూముల్ని పప్పు బెల్లాల ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టే విషయం కానీ, మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో చేయడం, ఇవన్నిటికి ఒక అస్త్రంగా దీన్ని వాడుకున్నారు. ఇదంతా షో అని ఇదంతా షో చూపిస్తున్నారు. ఎందుకంటే కల్తీ మద్యం అనేది ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు జరగంది. దానివల్ల
వేలాది మంది లక్షలాది మంది కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతారు ఈ కల్తీ మద్యం మీద. ఈ విషయాలన్నీ డైవర్ట్ చేయడం కోసం గత 3 రోజులుగా ఒక షో రన్ చేశారు. వీళ్ళు ఏమనుకున్నారంటే తుఫాను తీవ్రత ఎక్కువ ఉంటే ఈ షో కొంచెం ఎక్కువ రన్ చేయొచ్చు అనుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా క్రైసిస్ నుంచి ఏ రకంగా గెయిన్ అవ్వాలి, క్రైసిస్ నుంచి గెయిన్ అయ్యి దాన్ని రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఆయనకి ఏ రకంగా మలుచుకోవాలనుకునే దాంట్లో ఈ తుఫాను అందులో సిద్ధహస్తుడే. గతంలో మనం చూసుకున్నా నిజంగా ఈ తుఫాన్ ఏంటంటే వాళ్ళు డిజపాయింట్ చేసిన విధంగా వాళ్ళు కొంతమంది వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా మొందా తుఫానుకి సంబంధించి ఈ ప్రభుత్వం టీవీల్లోనో లేకపోతే మానిటర్స్లోనో తప్ప చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే సార్, విశాఖపట్నానికి సంబంధించి నిన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొందా తుఫాను వస్తుందని థర్స్డే నుంచి ఫ్రైడే నుంచి సాటర్డే నుంచి కూడా మనం చర్చించుకుంటున్నాం. ఇక్కడ 14-15 తారీఖుల్లో జరిగే పెట్టుబడుల సదస్సుకు సంబంధించి తెల్లవారితే సోమవారం అనగా ఆదివారం అర్ధరాత్రి వర్షం పడుతుంటే ఇక్కడ రోడ్లు వేస్తున్నారండి విశాఖపట్నంలో. అంటే వర్షం పడుతుంటే మీకు చూపిస్తాను సార్ విజువల్. వర్షం పడుతుంటే ఇక్కడ రోడ్లు వేస్తున్నారంటే దీని మీద వీళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారనే దానికి నిదర్శనం. ఒకవైపు వర్షం పడుతుంటే ఎక్కడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు సార్. ఎందుకంటే నేను కూడా క్షేత్రస్థాయిలో నేను పర్యటించడం జరిగింది. ఎవరికైనా మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ వాలంటరీ ఏదైతే ఉందో సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈరోజు అసలు చూడండి సార్ ఒక్కసారి ఏంటది ఆ వర్షంలో రోడ్లు వేస్తున్నారా? వర్షంలో సండే మొక్కలకి నీళ్లు పట్టలేదా? రోడ్ సైడ్ తెల్లవారుజాముని చూడండి ఇందులో పక్కనే వాటర్ ఉంది. వర్షం పడతా ఉంటుంటే రోడ్లు వేస్తున్నారు విశాఖపట్నంలో. ఎక్సలెంట్. చంద్రబాబు నాయుడు గారి విజన్. ఇంకొకటి చూడండి సార్, ఇందులో చంద్రబాబు నాయుడు గారి విజన్ మరి కొత్త టెక్నాలజీ వచ్చిందేమో. పక్కన వర్షం పడిపోతున్నా అంటే జనరల్ గా బెట్మిన్ హీట్ చేసి వేస్తా ఉంటాం రోడ్లు. ఈయన ఏమైనా కూలింగ్ టెక్నాలజీ ఏమైనా తీసుకొచ్చారేమో తెలియదు మొందా తుఫాన్తో పాటు. ఇంకొకటి చూడండి సార్, ఇది పరిస్థితి దుస్థితి. ఎవరినైనా కొంతమందిని తరలించారంటే తుఫాన్ షెల్టర్కి తరలించిన వాళ్ళ దుస్థితి చూడండి సార్, నేల మీద ఏ విధంగా పడుకున్నారు. అంటే అక్కడ కనీస సౌకర్యాలు లేవా? చూడండి సార్, నేల మీద కనీస సౌకర్యాలు లేవు. ఇది సార్ పరిస్థితి. ఎక్కడైనా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మాకు విశాఖపట్నంలో కొండవాళ్ళ ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో గతంలో మేము ఏం చేసేవాళ్ళం అంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ముందుగానే ఒక మెసేజ్ పెట్టి ప్రతి చోట కూడా ఒక సచివాలయ సిబ్బంది ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న వాలంటీర్లతో ఇంటింటికి అమ్మ మీ ప్రమాదం ఉంది మీరు మనం తరలించేవాళ్ళు ఉండి అక్కడి నుంచి నివసించకుండా చేసి ఏదైనా ప్రొటెక్షన్కి సంబంధించి చేయాల్సినవి చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసింది ఏం లేదు. ఎక్కడైనా డ్యామేజ్ అయిన తర్వాత వెళ్ళారు తప్ప డ్యామేజ్ అవ్వకుండా ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా అయితే దేవుడి దయ వల్ల ప్రాణ నష్టాలు అవి కూడా జరగలేదు. అందరికీ కూడా సంతోషం. మనం కోరుకునేది కూడా ప్రజలందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి. కానీ చాలా నిర్లక్ష్యంగా అయితే షో ఆఫ్ తప్ప క్షేత్రస్థాయిలో. ఎందుకంటే నాకు తెలిసి ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వ రంగ వ్యవస్థల మీద పట్టు లేదు పూర్తిగా. ఎందుకంటే అవినీతి అయిపోయింది కాబట్టి ఒక ఎంఆర్ఓ పోస్టింగ్ లంచం, ఒక సిఐ పోస్టింగ్ లంచం, ఒక ఆర్డీఓ పోస్టింగ్ లంచం, ఏ దేనికైనా ఏ పోస్టింగ్ కన్నా ఏ ట్రాన్స్ఫర్ కన్నా లంచం తీసుకుని వీళ్ళు పోస్టింగ్ వేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వ పెద్దలు అయితే ఎవరు ఉన్నారో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంట్రోల్ లేకుండా ఈ వ్యవస్థ మీద పోయింది. ఈ మొందా తుఫానుకు సంబంధించి చర్యలు చేపట్టే విషయంలో వీళ్ళైతే 100% కూడా ఫెయిల్ అయ్యారు. రైట్. ఒక్కసారి మీరు చెప్పినటువంటి పాయింట్కే ఈరోజు ప్రజాశక్తి దినపత్రికలో ఎట్లాంటి వార్త వచ్చిందో, ఏం వార్త కనిపిస్తోందో ఈ పునరావాస కేంద్రాలకు సంబంధించి. ఎందుకంటే మిగతా దినపత్రికలు చూపిస్తే రకరకాలుగా మాట్లాడతారు కాబట్టి ఒక్కసారి చూడండి. పునరావాస కేంద్రాల్లో ఆకలి కేకలు, 11 గంటలైనా అందని ఆహారం, మరుగుదొడ్లు లేక మహిళల అవస్థలు, అరకొర సౌకర్యాల నడుమ తుపాను బాధితులకు ఆశ్రయం. ఇక్కడ చూడండి, ఉదయం 11 గంటలు దాటినా తాగునీరు, అల్పాహారం, పాలు, బిస్కెట్లు ఏవీ అందలేదు. ఏవి లేవు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. చివరికి అధికారులు కొంతమందికి ఉప్మా అందించారు. మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు కూడా చాలా ఆలస్యంగా చేశారు. మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బిడ్డల కోసం ఒక్క పాల ప్యాకెట్ కూడా ఇవ్వలేదని ఓ తల్లి వాపోయింది. కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రే కదా,
ఏమీ లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ నిద్రించేందుకు పూర్తిస్థాయి సౌకర్యాలు లేవు. మహిళలు, చిన్నపిల్లల ఆవేదన, ముసలివాళ్ల ఆవేదన. ఇది పరిస్థితి. తుఫాన్లు ఎదుర్కొన్నటువంటి అనేక తుఫాన్లను ఒంటి చేత్తో ఆపేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు, అలాగే ఆ రివ్యూలు చూశారు కదా, ఎలాగో ఫోటోలు మళ్ళీ వేయండి ఒకసారి, 1 2 3. కనీసం ఇవి కూడా అందించలేక, కనీస సౌకర్యాలు అందించలేక, ఆ ఫోటోలు వేయండి, 1 2 3 ఫోటోలు ఉన్నాయి కదా, ఆ ఫోటోలు ఒకసారి చూపించండి. వాళ్ళు చేస్తున్నటువంటి రివ్యూలు చూస్తే ప్రపంచంలో నాసా సైంటిస్టులా లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా ఉపగ్రహాన్ని పంపించడానికి, ఆకాశంలోకి, అంతరిక్షంలోకి పంపించడానికి కూర్చున్నారు అన్నట్టుంది. కానీ ఇక్కడేమో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ప్రజాశక్తి దినపత్రిక రాసిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రజాశక్తి దినపత్రిక అని అందుకే నొక్కి చెబుతున్నా. ప్లీజ్, ఏంటి సార్ పరిస్థితి? రాష్ట్రంలో చాలా అనుభవం ఉన్నటువంటి సీఎం ఉన్నారు, 24 గంటల ముందు వచ్చారు. ఎందుకంటే ఆయనకి అనుభవం ఉంది కాబట్టి, ఎలా ఆపాలో తుఫాన్ని తెలుసు కాబట్టి, దాని దిశను ఎలా మార్చాలో తెలుసు కాబట్టి, ఒంటి చేతు దాని పక్కకు కూడా నెట్టేయగలరని పాపం సీఎం గారు అనలేదు. ఆయన పేరు చెప్పి కొందరు అంటున్నారు. కొన్ని మీడియా ఛానల్స్లో ఆయన పేరుతో ఈ విధంగా ఎలివేషన్లు ఇస్తున్నారు. ఆయన అవమానిస్తున్నారేమో నాకు అనిపించింది. అందరికీ నమస్కారం అండి. ఒక విషయం సార్. సార్ హలో సార్ ప్లీజ్. రాజు గారు చెప్పండి. ఇంతకు ముందు గతంలో ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఏదైనా తుఫాన్ హెచ్చరిక వస్తే ఎంతమందిని, ఎన్ని వందల మందిని, ఎన్ని వేల మందిని మనం సేఫ్ హౌస్కి చేర్చాలి, తుఫాన్ సెంటర్కి చేర్చాలి, వారికి అందులో చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత మేరకు ఆహార పదార్థాలు అవసరం అయితే, ఎంత పాలు అవసరం అయితే, ఇవన్నీ కూడా ఎన్యుమరేట్ చేసుకుని ముందుగానే ప్రొక్యూర్ చేసుకుని. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్, చిత్తశుద్ధితో ఈ జిల్లా కలెక్టర్లు కానీ, అధికారులు కానీ, పాలుకు సంబంధించి ఇందాక మీరు ఎక్కడైనా సరే ముందు రోజు మండే కానీ లేకపోతే సండే కానీ మీరు ఎక్కడికి ఏర్పాటు చేయాలనే చోటకి కనీసం చిన్నపిల్లలు ఇవ్వడం కోసం పాల ప్యాకెట్లైనా మీరు ప్రొక్యూర్ చేసి ఏర్పాటు చేసింది ఎక్కడైనా ఉందా? ఎక్కడా కూడా లేదు సార్. రైట్. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే, కనీసం మన జనరల్గా తుఫాన్ వస్తున్నప్పుడు ఏం అవసరం ఉంటాయి, రైస్ అవసరం అవుతుంది, లేకపోతే ఆయిల్ అవసరం అవుతుంది, కొన్ని చోట్ల ఇవన్నీ ఆహార పదార్థాలకు సంబంధించి అవసరం అవుతాయి, మిల్క్ అవసరం అవుతుంది, ఇవన్నీ చూసుకుంటాం. ఎక్కడా కూడా ముందస్తుగా కనీసం ప్రొక్యూర్మెంట్ కూడా చేసిన ప్రయత్నం కూడా అయితే లేదు. ఈ మొందా తుఫానుకు సంబంధించి వీళ్ళు తీసుకున్న కార్యక్రమాల్లో భాగంగా. రైట్. పాషా గారు ప్లీజ్. సార్, ఇక్కడ అంటే ఇంత క్లిష్ట పరిస్థితి, చాలా కష్టకాలం, రాష్ట్రానికి ఒక తుఫాన్ వచ్చింది, ప్రజల జీవితాలు నిజంగా ఈరోజు చాలా బాధల్లో, కష్టాల్లో మనం చూస్తున్నాము. ఇట్లాంటి సమయాల్లో రాజకీయాలు మాట్లాడకూడదు అన్నది లోకేష్ గారు చెప్పినటువంటి ఒక మంచి మాట. కాకపోతే పూర్వం తుఫాన్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తుఫాన్ల కోసం అని చెప్పేసి ఏరియల్ సర్వేలు చేస్తే హెలికాప్టర్లో కూర్చుంటే హెలికాప్టర్లోనే పోతాడు అని చెప్పేసి అంత పెద్ద మాట మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నారా లోకేష్ గారు ముందుగా రాజకీయాలు ఇట్లాంటి సమయంలో చేయకూడదని చెప్పేసి ఆయన తండ్రి గారికి చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి సమయాల్లో రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట కాబట్టి. అంటే జగన్ గారి కోసం, జగన్కి సపోర్ట్గా లోకేష్ మాట్లాడాలా, తన తండ్రి అడుగుజాడలో నడవాలా? అదే సార్, నేను అదే చెప్తున్నాను. ముందుగా తండ్రి గారికి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ లోకేష్ గారు చెప్పినటువంటి మాటలాగా ఉన్నది ఒకటి. నెక్స్ట్ ఎలివేషన్, చంద్రబాబు నాయుడు గారి ఎలివేషన్స్ ఇక్కడ మాట్లాడుకోవాలి. ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పని కరెక్టా కాదా అన్న విషయం మీద మనం తర్వాత ఎప్పుడన్నా చర్చిస్తున్నాం. కానీ ఈరోజు ఎలివేషన్ల గురించి చర్చిద్దాం సార్. ఇందాక మీరు ఒక ఫోటో చూపించారు. ఆ ఫోటో ఒక్కసారి మనం జాగ్రత్తగా చూస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు 3 మానిటర్లు ముందర పెట్టుకొని కూర్చున్నారు. దాని కింద ఒక ల్యాప్టాప్ లేదా ఐప్యాడ్ ఏదో ఉంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి ఆ 3 మానిటర్లు చూసుకుంటూ ఏం అర్థం చేసుకుంటారు? ఆ 3 మానిటర్లు ఆయనకి ఏం అవసరం వస్తుంది రివ్యూలో? ఆ మానిటర్లో అక్కడ ఏదైతే మనకి ఈ ఇష్యూస్ ఏదైతే తుఫాన్ జరుగుతుందో దానికి సంబంధించి ఆ మానిటర్లో వస్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలరా ముఖ్యమంత్రి గారు? నేను అర్థం చేసుకోలేను, మీరు కూడా అర్థం చేసుకోలేరు. దానికి స్పెషలిస్ట్ ఉంటారు, అది వాళ్ళ పని. ముఖ్యమంత్రి పని రివ్యూ చేయడం. ఏం చేద్దామండి సార్, ఈ ఫలానా ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర 2-3 అంటే, సరే ఫలానా సెకండ్ ఆప్షన్తో వెళ్ళండి, ఇలా చేయండి అని ముఖ్యమంత్రి చెప్పాలి. అంతేకాని ఆప్షన్లు కూడా ముఖ్యమంత్రి ఇవ్వడం అనేది జరగదు. ఎందుకంటే ఆ విషయం మీద పరిజ్ఞానం అనేది ముఖ్యమంత్రికి ఉండదు, నాకు ఉండదు, మీకు ఉండదు. కానీ ఎలివేషన్స్ ఈరోజు ఎంతలా ఉన్నాయి అంటే, మొత్తం ఫోటోలు, వీడియోలు. పిఆర్ టీం, నిజంగా చంద్రబాబు నాయుడు గారి పిఆర్ టీంలో ఎవరు పనిచేస్తున్నారో నాకు తెలియదు. టీడీపీ పిఆర్ టీం చాలా బాగా పనిచేస్తున్నారు. ఇందులో వైసీపీ ఓటమి అన్నది జరిగింది.
వైసీపీకి ఇంత మంచి పిఆర్ టీం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మంచి పిఆర్ టీం లేదు. ఉండుంటే కొండలు కట్టేసేవాళ్ళు, చేయలే ఆ పని. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం పని చేశారు అంటే నిజంగా నాకు ఆయనకి అలాంటి ఎలివేషన్లు పబ్లిసిటీలు ఇష్టం లేదు సార్, పని చేయాలి. ఆ టాపిక్ వస్తాను నేను. ముందు చంద్రబాబు నాయుడు గారి ఎలివేషన్ గురించి మాట్లాడు. పిఆర్ టీం చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ సోషల్ మీడియా. సార్ ఎలా ఉంది పరిస్థితి అంటే దగ్గినా తుమ్మినా కూడా సోషల్ మీడియాలో వేసేస్తున్నారు. అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రోజు మనం చూస్తున్నాం. ఇంత దారుణమైన పరిస్థితులు ఏ రోజు లేవు సార్. నెక్స్ట్ మనము టెలివిజన్స్ పచ్చ మీడియా అని ముద్దుగా మనం పిలుచుకుంటాం. ఇందాక నుంచి మీరు చెప్పే మాట అదే, కుదరలేదు అన్నది చాలా ఫేమస్ డైలాగ్ అయిపోయింది. కుదరలేదు కానీ లేకపోతే పట్టేసుకుని పంపించే వాళ్ళంట. కుదరలేదంట. పచ్చ మీడియాకి సంబంధించినటువంటి ఒక మహానుభావులు, నేను చాలా ఇష్టపడే, నేను చాలా ప్రేమించేటటువంటి నా అభిమాన జర్నలిస్టు ఆయన నిన్న అనుకుంటా ఆయన ప్రోగ్రాంలో కుదరలేదు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇట్లా పట్టేసి ఈ తుఫాన్ని మళ్ళీ సముద్రంలోకి నెట్టేసేవాళ్ళు. నేను అదే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారిని అవమానిస్తున్నారు వీళ్ళు. అదే చెప్తున్నారు, అవమానిస్తున్నారు. అసలు భజన అదే సార్, భజన అన్నది అనుకోరా, అదే చెప్తున్నా. భజన అన్నది ఒక లైన్ ఉంటుంది, చాలా పల్సటి లైన్. ఆ లైన్ క్రాస్ చేస్తే అవమానించడమే. వీళ్ళు ఆ లైన్ క్రాస్ చేసేసారు. మీరు గుర్తుంటే మీకు కొన్ని రోజుల కింద అన్ని మీడియా ఛానళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా ఇంటర్వ్యూ చేసినాయి. అందులోనైతే చంద్రబాబు నాయుడు గారు యుగపుడు చూడు అన్నంత రేంజ్లో అందరూ ఇక అది భజన, ఆ నవ్వి నాకే పొట్ట చక్కలైపోయింది. పరిస్థితులు అంత దారుణంగా ఉండే. ఆ భజన అన్నది కంటిన్యూ అవుతుంది. తుఫాన్ వచ్చింది, తుఫాన్లో మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ప్రతిపక్షం కూడా చేయాలి, పాలకపక్షం కూడా చేయాలి, నేను చేయాలి, మీరు చేయాలి. కానీ తుఫాన్లో కేవలం మార్కెటింగ్ చేస్తాను, వేరే పనులు ఏమీ చేయను అంటే అది నిజంగా ఘోరం. రెండవది చంద్రబాబు నాయుడు గారు సమస్యల్ని అవకాశాలుగా మార్చుకోవడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చాలా మంచి అలవాటు. అంటే హీఈస్ ఎక్స్పీరియన్స్డ్, 47 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉన్నది. సమస్యల్ని ఎలాగ అవకాశాలుగా మార్చుకోవాలి. సమస్య అన్నది వచ్చింది పూర్వం విజయవాడలో, అవకాశం జేసీబీ, ఆ జేసీబీ మీద కూర్చునే చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ముందు 100 కెమెరాలు, సీఎం గారు కదులుతున్నారు, కెమెరాలు మొత్తం వీడియోలు తీస్తున్నాయి. అవకాశంగా మార్చుకుని సమస్య ఇప్పుడు కూడా అట్లే ప్లాన్. ఈ రోజు ఎంత ప్లాన్గా అంటే నాకు వింతగా అనిపిస్తుంది సార్. ఎలాగా ప్రతి 2 నిమిషాలకి సోషల్ మీడియాలో మీరు మీ టీడీపీ తీసుకోండి, ఐటీడీపీ అని మీకు ఇంకో సోషల్ మీడియా ఉంది. ప్రతి 2 నిమిషాలకి 5 నిమిషాలకి ఎలాగ మీరు చేయగలుగుతున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు అందరూ మంత్రులు అక్కడే ఉండి అక్కడి నుంచి సమీక్ష. మీకు ఆఫీసులు లేవా? అవసరం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అవసరం అనుకుందాం, మీ ఆఫీసులో కూర్చొని ఆ సమస్య ఏంటో చూసి మీరు చేయండి. నెక్స్ట్ విద్యాశాఖ మంత్రికి, సరే హోంమంత్రి గారు ఇందాక మీరు చెప్పారు, ముఖ్యమంత్రి గారు కూర్చున్నారు, మన హోంమంత్రి గారు కూర్చున్నారు, ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ అనేది అవసరం. నాకు అది తెలియక అడుగుతున్నాను, విద్యాశాఖ మంత్రి గారికి ఏం అవసరం, దీంతో ఏమన్నా అవసరం ఉందా? లేదు. ఏమైనా అవసరం ఉందా? సందర్భమే కాదు, అసలు లేదు. ఆయన ఇన్పుట్స్ అన్నవి దీనికి అవసరం అనుకుంటే మరి ఆయన విద్యాశాఖలో ఏం చేస్తున్నారు? ఏమైనా అవసరం ఉంది? పిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్ళొద్దు, సెలవులు ఇచ్చినా వెళ్ళిపోతున్నారని ఏమన్నా మానిటరింగ్ చేస్తున్నారు? అంటే సెలవులు ఇస్తే పిల్లలు స్కూల్కి వెళ్ళేసి తాళాలు తీసుకుని కూర్చుంటున్నారా లోన? అదేమన్నా మానిటర్ చేస్తున్నారేమో, ఎవరైనా పిల్లలు వెళ్తారేమో సెలవులను ప్రకటించిన సార్. అంటే నాకు అర్థం కాక అడుగుతున్నాను, నేను అదే అంటున్నాను. ఒకవేళ ఆయన ఇన్పుట్స్ ఇక్కడ అవసరమైతే ఆయనను విద్యాశాఖ నుంచి తొలగించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో కావాలనుకుంటున్నటువంటి హోంమంత్రిత్వ శాఖకి లోకేష్ గారిని మంత్రిని చేయండి. మాకు ఆనందం సార్, లోకేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. ఆయన్ని హోంమంత్రిని చేయండి, ఉప ముఖ్యమంత్రిని కూడా చేయండి, ఇంకా ఖాళీలు ఉంటాయి కదా. ఇది ఒక ఎత్తు. నెక్స్ట్ మీరు ఇందాక చెప్తూ ఆగిపోయారు, నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదు అని చెప్పేసి దీన్ని కొంచెం అర్థమయ్యేటట్టు ప్రజలకు చెప్దాం. క్రాప్ ఇన్సూరెన్స్ అన్నది దీన్ని ప్రభుత్వం అన్నది కట్టలేదు. సరే, దానివల్ల నష్టం ఏంటి? సరే, క్రాప్ ఇన్సూరెన్స్ కట్టకపోయినా మా బాబు గారు ఇస్తారండి, ప్రభుత్వం ఇస్తుందండి, మీకు వచ్చే నష్టం ఏంటి అంటారు. ప్రభుత్వం ఇచ్చినా కూడా రేపు పొద్దున్న నష్టం ప్రజలకే, ఎందుకంటే అది ప్రజాధనం. ప్రభుత్వం ఇచ్చిన నష్టం ప్రజలకే కదా. అదే మీరు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది కట్టి ఉంటే కంపెనీలు ఇచ్చేవి, మీరు ఇన్సూరెన్స్ కడితే కంపెనీలు ఇచ్చేవి. ఇప్పుడు మీరు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టకపోయినా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన ఎంతో కొంత అది ప్రజాధనంలోకి వెళ్ళి, అంటే ఈ జేబులోకి వెళ్ళి తీసి ఈ జేబులో మీకే పెడుతున్నారు. సింపుల్. చంద్రబాబు నాయుడు గారు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల ఈ జేబులో నుంచి, మీ జేబులో నుంచి తీసి మీ పై జేబులో పెడుతున్నారు, అంతే. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కొంచెం దయచేసి ప్రజలకు అర్థమయ్యేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి లాస్ట్ ఒక్క విషయం చెప్పాలి సార్. ఇందాక చెప్తూ ఆగి, ఇందాక నేను చెప్పాను మీకు
నాయకుడు లేని సమాజాన్ని సృష్టించడమే ఒక నాయకుడు చేయవలసిన పని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన తొలగిపోయి 16 నెలలు ఏమో అయింది సార్. అయినా కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా ఈ తుఫానులో నిలబడ్డ మొగోడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా చెప్తాను, ఇందాక మీరు చెప్పారు 3, నేను అయినా మళ్ళొకసారి చెప్తాను. సచివాలయాలు అంటే ఒక నాయకుడి దూరదృష్టి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సచివాలయ వ్యవస్థ మీద ఆ రోజు ఇష్టారీతిన మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆ వీడియో ప్లే చేసే ఉంటారు, ఇందాక చేశారు. ఇష్టారీతిన మాట్లాడి ఈరోజు ఆ సచివాలయ వ్యవస్థ అన్నది ఈ తుఫాన్లో పనికొచ్చింది, ప్రజల ప్రాణాలు కాపాడింది. ప్రాణం అంటే ఏంటి? నెక్స్ట్ రేషన్ సార్, నాకు అర్థం కాదు, విజయవాడలో ఎట్లా పంపించారండి ఆ రోజు? ఆ రోజు డ్రోన్లకు కడుతున్నాము అదేదో పెట్టారు కదా, అదే వ్యవస్థ ఇది రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థ. దట్ ఈస్ కాల్డ్ వ్యవస్థ. అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థను నిర్వీర్యం చేసి ఆ రోజు ఆయన చేసింది మళ్ళీ డోర్ డెలివరీ, ఈ రోజు మళ్ళీ చేయవలసింది డోర్ డెలివరీ. అదే మీకు ఆ వెహికల్స్ ఉండుంటే, ఆ వ్యవస్థ బ్రతికి ఉండుంటే ఈ రోజు తలుచుకుంటున్నారు. అంటే నాయకుడు లేడు 16 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు లేడు, కానీ ఆ నాయకుడు తీసుకొచ్చిన పనులే, ఆయన చేసిన మంచే ఈరోజు ప్రజల్ని కాపాడుతుంది. మూడో విషయం సార్, వాలంటీర్లు. సార్ ఒక్కసారి అనుకుందాం వాలంటీర్లు ఈరోజు ఉండుంటే ప్రతి గల్లీకి ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నటువంటి ఆ కంప్యూటర్లోకి వచ్చేది. ఇందాక మీరు చూపించారు, అక్కడ మిల్క్ లేదు, పాలు లేవు, గుడ్లు. చిన్నపిల్లలు సార్, పాలంటే మీ ప్రజలు అనుకునే పాలు తాగడం ఏమవసరం అని చెప్పేసి చిన్నపిల్లలు, పసిబిడ్డలు ఆకలితో ఏడుస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ఉండుంటే సార్ ఇక్కడ పాలు లేవు, ఇమ్మీడియట్లీ మీరు అరేంజ్ చేయండి అని చెప్పగానే డోర్ డెలివరీ వెహికల్స్ వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా. తుఫాన్ వచ్చినా కూడా వెళ్ళిపోయి. మేము చూడలేదా సార్? కష్టకాలంలో చేరుకోలేని పరిస్థితుల్లో కూడా డోర్ డెలివరీ వెహికల్స్ అన్నవి వెళ్ళాయి. సచివాలయ వ్యవస్థ, డోర్ డెలివరీ వెహికల్స్, ఇక్కడ వాలంటీర్లు అందరూ ఒక చైన్ లాగా ఫామ్ అయ్యేవారు ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు సార్, మీరు అనుకుంటున్నారు తెలియదని. ఆయన గుండెకి తెలుసు ఈ 3 వ్యవస్థలు రాష్ట్రాన్ని మార్చే వ్యవస్థలని. సో మోంతా తుఫాన్ అనేది తన వికృత రూపాన్నే కాదు, చంద్రబాబు అసలు రూపాన్ని కూడా బయట పెట్టిందా? మీకు చిన్న ఉదాహరణ చెప్తా, ఎలా బయట పెట్టింది. చిన్న ఉదాహరణ చెప్తా సార్. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనకి ఈరోజు మెడికల్లో మీకు తెలుసు ఆరోగ్యశ్రీ అనగానే ఏ పేరు గుర్తొస్తుంది మీకు? చెప్పండి, పర్లేదు. రాజశేఖర రెడ్డి గారు. వాలంటరీ వ్యవస్థ అనగానే జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఈ మన వెహికల్స్, రేషన్ వెహికల్స్ అనగానే జగన్మోహన్, సచివాలయం అనగానే జగన్మోహన్. ఒకవేళ ఈ వ్యవస్థని బ్రతుకుంటే ఎన్ని రోజులైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్న వ్యవస్థల్ని, అక్కడ మీరు చూసుకుంటే ఆరోగ్యశ్రీ నుంచి ఈ సచివాలయం నుంచి అన్ని వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థల్ని ఆయన పేరుని లేకుండా చేసే ప్రయత్నం. కానీ గుండెల్లో పేరుంది సార్, దాన్ని లేకుండా ఎవరు చేయలేరు. మీరు వ్యవస్థలను ఆపొచ్చు, సాలరీలు ఇవ్వకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుండెల్లో ఉంది. ఈ రోజు ప్రజలు ఆ కష్టపడుతున్నారు, వెనకాల పొలం వ్యవసాయం చేస్తున్నారు, రైతులు కష్టపడుతున్నారు. ఆ ప్రతి రైతుకు తెలుసు, నేను గత 2 సంవత్సరాల నుంచి కేవలం 5,000 రూపాయలు పొందిన ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి. 2 ఏళ్లలో ఎంత ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు? ఒక రైతుకి 5,000. ఆ 2,000 కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది 5,000. రైతుల్ని మోసం చేశారు, ప్రజల్ని మోసం చేశారు, ఆడవాళ్ళని మోసం చేశారు, చిన్న పిల్లల్ని ముందర కూర్చోబెట్టుకుని ఎవరయ్యా తీసుకొచ్చింది అమ్మఒడి అంటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, తీసుకొచ్చింది ఎవరు అంటే లోకేష్ గారు అని చెప్పేసి చిన్నపిల్లలకు అబద్ధం చేసేటటువంటి దుస్థితికి చంద్రబాబు నాయుడు గారు పడిపోయారు. రైట్. శివశంకర్ గారు, తుఫానుకు 24 గంటల ముందు రాష్ట్రంలో అడుగుపెట్టినటువంటి ఆ 3 నాయకుల గురించి ఏం చెప్తారు? నమస్తే సార్, మీకు అదేవిధంగా ప్రేక్షకులకి, అదే పెద్దలకి. ఈరోజు మన కేకే రాజు గారు అయితేనేమి, పాషా గారు కానీ, మీరు కానీ ఇంట్రడక్షన్ లో క్లియర్ కట్ గా చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడాను కళ్ళ ఎదుట వీళ్ళు చేసే విన్యాసాలేంటి, అసలు ఇంత భయంకరమైనటువంటి యొక్క మోంతా తుఫాన్ అనేటువంటిది వస్తుందని దాదాపు వారం రోజుల ముందు చెబితే కనీస ఏర్పాట్లు చేయకుండా, కనీసం ఇక్కడ ఎవరు కూడా అవైలబుల్ కాకుండా, ఒకరేమో విదేశాల్లో, ఇంకొక దేశంలో, ఇంకొకరేమో సినిమా షూటింగుల్లో, పరిపాలన అనేటువంటిది గాలికి వదిలేస్తే పర్వాలేదు, దాని గురించి ఇంకోటి విధంగా అధికారులు చేసుకుంటారు. కానీ ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు అది కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసేసి విపరీతమైనటువంటి నష్టం వస్తుంది, ప్రజలకు ఇబ్బందులు కలుగుతుంది, దీన్ని అంచనా కూడా వేయలేము, ఎటు రూపం తీలుస్తుందో అనేటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క మోంతా తుఫాన్ వచ్చినటువంటి తరుణంలో ఒక బాధ్యత కలిగినటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా కూడా ముందస్తుగా రివ్యూ పెట్టుకుని అధికారులకి బాధ్యతలు అప్పచెప్పిచ్చేసేసి కలెక్టర్లకి మినిమం
నిధులు సమకూర్చేసేసి పునరావాస కేంద్రాలు ఎలా ఏర్పాటు చేయాలి, వాళ్ళకి కావలసినటువంటి ఏ విధంగా నిధులు ఇవ్వాలనేటువంటిది బేసిక్ గా ఇది చూడాల్సినటువంటి బాధ్యత. ఇక రెండవది, వీళ్ళ యొక్క విన్యాసాలు తీసుకున్నట్లయితే ఒకరేమో ఒక దేశంలో రోడ్ షోలు ప్రభుత్వ డబ్బులతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి, ఇంకొకరేమో ఇంకొక దేశంలోకి వెళ్లేసి తెలుగు వాళ్ళు అది ఇది చెప్పించేసి రాజకీయ ప్రసంగాలు చేసుకుంటూ ఎలివేషన్లు ఇచ్చుకుంటూ అక్కడ జరిగినటువంటి హంగామా చాలదని చెప్పి ఇక్కడికి వచ్చాక కరెక్ట్ గా ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా చేజారిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా కూడాను కనీసం ఒక్కొక్కరు ఫీల్డ్ లోకి వెళ్లేసి ఆ ప్రాంతంలోకో ఒక కలెక్టర్ ఆఫీస్ లోకో లేకపోతే అక్కడికి వెళ్లి చూస్తుంటారు అనుకుంటే అలా కాదు. శుభ్రంగా ఇంటి పక్కనే ఎవరైతే స్టే చేస్తున్నారో తండ్రి కొడుకులు ఇంటి పక్కనే సచివాలయంకి వెళ్లేసి ఆర్టీజీఎస్ లో కూర్చున్నారు. ఎస్, మంచిదే, ఆర్టీజీఎస్ లో కూర్చోవాలా, ముఖ్యమంత్రిగా ఆయన సమీక్ష చేయాలా, అక్కడ సిస్టమ్ ఉంది కాబట్టి కూర్చోవాలి. కానీ అక్కడికి వెళ్ళింది ఏంటంటే మొత్తం ఎంటైర్ మీడియా అంతా ఇక్కడ రెండు మనం అబ్జర్వ్ చేయాలా సార్. ఒకటి, మీడియా అనేటువంటిది ఎంటైర్ ఎల్లో మీడియా, కానీ ఆ మీడియా అందరినీ కూడాను పీఆర్ఓలు ఇక్కడ అటెన్షన్ పే చేసి వీళ్ళ యొక్క ఎలివేషన్సే ప్రజల్లోకి వెళుతూ అక్కడ తుఫాను ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ అవసరమవుతుంది, ఎక్కడ పునరావాస కేంద్రాలు ఉన్నాయి. మీరు ఇందాక అన్నారు కాకినాడ ప్రాంతంలో కనీసము చంటి బిడ్డలకి కానీ అదేవిధంగా ముసలి వాళ్ళకి కానీ మంచినీళ్లు లేక, పాలు లేక, ఎసెన్షియల్ కమాడిటీస్ అవైలబుల్ లేకపోతే మీడియా అంతా కూడా అక్కడ కదా ఉండాల్సింది, అక్కడ కదా అధికార యంత్రంగా ఉండాల్సింది. అలా కాకుండా కేంద్రీకృతం అయ్యేసి ఒకరేమో ఇలా పెట్టుకుంటే ఆ ఫోటో రిలీజ్ చేస్తారు, ఒకరేమో ఇలా అంటే రిలీజ్ చేస్తారు, ఒకరు ఇలా చూస్తే ఇక్కడ ఫోటోలు రిలీజ్ చేస్తారు. ఆర్టీజీఎస్ అంట ప్రజలకు అర్థం కాని భాషలో ఆయన ఏదో అంటారు కదా, గేమ్ చేంజర్ అనో ఆర్టీజీఎస్ ఏనో. ఆర్టీజీఎస్ ఇదిగా జనాలకు కావాల్సింది. ఎంత నిధులు ఇచ్చాము, కలెక్టర్లకు ఎంత పవర్స్ ఇచ్చాము, వాళ్ళకి స్వేచ్ఛగా పనులు చేసుకొని ఇచ్చామా, ఎవరెవరికి ఆర్టీజీఎస్ లో కూర్చున్నారు, సక్రమంగా అక్కడ సహాయక చర్యలు ఏమైనా జరిగాయా, సక్రమంగా పనులు జరిగాయా? ఎక్కడ సార్ నిధులు కదా కావాల్సింది సార్. పునరావాస కేంద్రాలు విజయవాడ నడిబొడ్డున మనం ఉన్నాము. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఉంది. 5 ఏళ్ల గతంలో 5 ఏళ్లు చూసాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. చీమ చెట్టుకుమన్నా ఏదైనా హెచ్చరికలు జారీ చేసినా కూడా ప్రజలు సురక్షితంగా ఉండాలని ఈ కృష్ణలంక ప్రాంత ప్రజల దగ్గర నుంచి ఆ సింగినగర్ ప్రాంత ప్రజలందరినీ కూడాను ఆ యొక్క తీసుకొని వచ్చేసేసి బేసిక్ టాయిలెట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసేసి వారికి ఇళ్లకు నష్టపోతామని చెప్పి ప్రతి ఇంటికి 2,000 రూపాయల ముందే 2,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చేసేసి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి భోజన సహత ఏర్పాటు చేసేసి ప్రజలని కంటికి రెప్పలాగా కాపాడుకొని పూర్తిగా స్వేచ్ఛగా అది ఏమి అవసరం ఇక్కడ ఓకే ఇక పరిస్థితులు బాగా అనుకూలంగా వచ్చినాయన్న తర్వాత వాళ్ళకి ఇంటికి చేర్చేటువంటి విధానం చూసాము. కానీ ఈ రోజు ఎక్కడిచ్చారు? ఏ కలెక్టర్ కి చిల్లి గవైనా ఇచ్చారా? ఏ కలెక్టర్ నుంచి ఎంత ఖర్చు ఇచ్చారు? ఎక్కడున్నాయి పునరావాస కేంద్రాలు? ఇక్కడ ఎక్కడ కూడా పునరావాస కేంద్రాలు కనిపించలేదే. రాజధాని ప్రాంతం అంతా తిరుగుతున్నాము, ఎక్కడ కూడా లేదే. ఒక ఎమ్మెల్యే కూడా లేరే, మంత్రులందరూ ఎక్కడ లేదే. ఇక్కడే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఆ హోం మంత్రి గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూర్చొని అక్కడే కదా ఎన్ఎస్డిఎస్ అండ్ ఏపీఎస్డిఎస్, కానీ అక్కడ లేరు. ఇంకొకటి ఇందాక ఏదో ఒక ఛానల్ ఏదో చూసాము, చక్కగా ఆయనకు అప్పచెప్పాడంట లోకేష్ గారికి ట్రైనింగ్ ఇచ్చారంట. ఇదేం ట్రైనింగ్ ఇన్స్టిట్యూటా? ఇదేమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాదే. మంత్రిగా ఉన్నారు, ఒక్కొక్కరి బాధ్యతలు ఇవ్వాలి కదా. ఎక్కడికి వెళ్లారు? ఈ రోజు ఒక్క మంత్రి అయినా ఒక్క ఫోటోలైనా ఎల్లో మీడియా దగ్గర నుంచి తీసుకున్నట్లయితే ఏ మంత్రి ఎక్కడ తిరిగారు సార్? ఏ అధికారులు ఎక్కడున్నారు? ఏ అధికారి ఎంత ఖర్చు పెట్టారు? ఏ అధికారి పంట నష్టం గురించి చేశారు? ఏ అధికారులు ఎవరైనా ఎమ్యూనరేషన్ స్టార్ట్ చేశారా? ఎన్ని పక్కన పెడితే ఎలివేషన్స్ అంతా కూడాను వాళ్ళ యొక్క స్టేచర్ పెంచుతాయి అనేటువంటి వాళ్ళు అనుకుంటే పొరపాటే. పోయింది ఆ యుగం. ఈనాడు యుగం పోయింది, ఎల్లో మీడియా యుగం పోయింది. ప్రజలు నాకేమొచ్చింది, నా ప్రాంతంలో ఇబ్బందులు పడుతుంటే ఎవరొచ్చారు అనేటువంటిది మాత్రమే చూస్తున్నారు. ఇక రెండవ అంశానికి వస్తాం సార్. రైతాంగం అనేటువంటిది నిజంగా మూలిగే నక్క మీద తాడిపండు పన్నట్టు ఈ మోంతా తుఫాను రైతుల గిట్టుబాటు ధర లేక, ఇన్పుట్ సబ్సిడీలు లేక, క్రాప్ ఇన్సూరెన్స్ లేక అల్లకొల్లోలంగా వాళ్ళ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యొక్క మోంతా తుఫాను అల్లకొల్లోలం చేసింది కదా. సరే, ఈ దాని గురించి పక్కన పెడితే ఈ యొక్క వీళ్ళు వచ్చిన తర్వాత 4 సీజన్లు పోయాయి. 2024 ఖరీఫ్ రబీ, 2025 ఖరీఫ్ రబీ. అంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఏ సీజన్ లో ఖరీఫ్ లో పోతే ఇమ్మీడియట్ గా రబీకి ఇచ్చేవాళ్ళు, రబీలో జరిగితే ఈ విపత్ర పరిస్థితులు ఇమ్మీడియట్ గా ఖరీఫ్ కి ఇచ్చేవాళ్ళు.
కానీ ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. తర్వాత ఇన్సూరెన్స్, ఉచిత పంటల బీమా అనేటువంటిది మా యొక్క ప్రభుత్వమే పే చేస్తూ రైతుకు తెలియకుండానే ఈ క్రాప్ చేసేసి ఇన్సూరెన్స్ పే చేస్తే ఎవ్రీ ఇయర్ ఆ యొక్క రైతులు నష్టపోయినటువంటి ఇన్సూరెన్స్ ఇమ్మీడియట్ గా వచ్చేది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ ఉచిత పంటల బీమా ఎత్తేశాడు. కనీసం అంటే కనుక ఇన్ఫార్మ్ చేసేసి క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది లేకుండా చేశారు. ఇక ఒక్కసారి ఒక ఉదాహరణ చెప్తాను సార్ ఈ యొక్క రైతుల గురించేసి. 2019-2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ మిచాంగ్ తుఫాన్ కూడా వచ్చింది. 2023లో మనం చూసాము ఏ విధంగా హ్యాండిల్ చేశాం ఏంటి అనేటువంటిది. ఈ యొక్క 2023-24లో ఎంత సంబంధించిందంటే ఇదే ఖరీఫ్ సంబంధించింది. కరువు సాయంగా ఇన్పుట్ సబ్సిడీ పరంగా 847 కోట్ల రూపాయలు ఇచ్చింది. అదేవిధంగా రైతులకి తుఫాను వల్ల నష్టపోయిన వాళ్ళకి ఇమ్మీడియట్ గా నెక్స్ట్ సీజన్ లోనే 442.36 కోట్లు. 2024 మార్చిలో మరోసారి ఇన్సూరెన్స్ ద్వారా ఈ రాష్ట్ర రైతులకి 1294 కోట్లు, మొత్తంగా 3261 కోట్ల రూపాయలు ఈ యొక్క రైతులకి ఇన్సూరెన్స్ ద్వారా ఇన్పుట్ సబ్సిడీల ద్వారా రైతులకు సహాయం చేస్తే, రైతు భరోసా ద్వారా 34,288 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రైతులకు అందించింది. ఇంత చేసేసి రైతాంగాన్ని ఆదుకుంటే ఈ రోజు నార్మల్ వాళ్ళు బిజినెస్ పీపుల్ ని అదేవిధంగా కూలీలకి సంబంధించింది ఏం లేదు. ఈ ఇన్పుట్ సబ్సిడీ క్రాప్ ఇన్సూరెన్స్ లేకుంటే కనీసం మద్దతు ధర లేకపోతే పండించిన పంటకు చేతికి రాకుండా ఉంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రైతు ఏం కావాలి? ఏ పంట వేసినా గిట్టుబాటు ధర లేదు. సరే గిట్టుబాటు ధర దేవుడెరుగు, కనీసం ఈ యొక్క విపత్తుల వల్ల నష్టపోయినటువంటి పంటలకి ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉచిత బీమా అనేటువంటిది పంటలకు చేసి ఉంటే ఆ రైతుకు కాస్తైనా ఊరటగా వచ్చేది. ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఇస్తే ఖరీఫ్ లో నష్టపోతే రబీలో ఇతరానికి అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎరువులకి అంతో ఇంతో ఇన్పుట్ సబ్సిడీ రూపంలో వచ్చేది కదా. ఏది కూడా లేకుండా చేసి మీరు ఇంట్రడక్షన్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మోంతా తుఫాన్ వికృత రూపం దాలిస్తే ఈయన మనస్తత్వం బయటపడింది, ఈయన ఎలివేషన్స్ పిచ్చి అనేటువంటి చెప్పారు కదా. ఈ వ్యవస్థలన్నీ కూడా కుప్పకూల్చడం ద్వారా వ్యవస్థలు ఒక్క వ్యవస్థ పనిచేసింది సార్. ఈ యొక్క దాంట్లో ఒక్క వ్యవస్థ పనిచేసింది, అది సచివాలయ వ్యవస్థ. ఏ విధంగా అంటే మీరన్నారు సచివాలయ వ్యవస్థ వేస్ట్ అన్న వాళ్ళే అదే సచివాలయ వ్యవస్థ పైన అలారం సిస్టమ్ పెట్టి రైతులకి ఆ యొక్క ప్రజలకి ఆ గ్రామ ప్రజలకి అనౌన్స్మెంట్ ఏర్పాటు చేసే విధంగా హెచ్చరికలు జారీ చేసేది ఆ సచివాలయ వ్యవస్థ ఈ రోజు దిక్కైపోయింది. ఈ యొక్క 1,30,000 మంది ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థ ద్వారా కనీసం అంటే ప్రజలకు అందుబాటులో వాళ్ళు ఉన్నారు, అంతో ఇంతో సహాయంగా ఉన్నారు. కానీ ఈ యొక్క పొలిటికల్ వ్యవస్థ ఏదైతే ఉందో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ యొక్క సకల శాఖ మంత్రి లోకేష్ వరకు, ఆ యొక్క సినిమా షూటింగ్లకు వెళ్లేటువంటి ఆ మంత్రి వరకు ఏ మంత్రి కూడాను ఈ యొక్క ప్రభుత్వం గాని ప్రజలకు అందుబాటులో లేకుండా సినిమా షూటింగ్ లాగా, రాజమౌళి సినిమా షూటింగ్ లాగా బాహుబలి రేంజ్ లో ఎలివేషన్స్ కు ప్రాధాన్యత ఇచ్చారు. అంతేగాని కనీసం అంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రైతుల పరిస్థితి ఇలా ఉండేదా? రైట్. రాజు గారు కంక్లూడ్ చేయండి సార్. మనకి ఆర్టీజీఎస్ లో కనిపించిన స్థాయిలో అక్కడ పిక్చర్స్ చూస్తుంటే ఆహా ఏదో జరిగిపోతోంది ఈ రాష్ట్రంలో అన్నట్టుగా కనిపించింది. మీకు గ్రౌండ్ లెవెల్లో నిన్నంతా మిమ్మల్ని చూసా నేను, మీరు గ్రౌండ్ లో ఎట్లా కష్టపడ్డారనేది. మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా కనిపించారు? అవును, ఇది ఏదైనా రాజకీయాల సమయం కాదు, కానీ ఇది చేయాల్సింది ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ముందస్తు సమాచారం మీకు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ, ఆ స్థానిక ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఆ జిల్లా మంత్రులు కానీ, ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కానీ ఆ జిల్లాలో పర్యటించి ఆ కలెక్టరేట్లోనో లేదా ఆర్టీఓ ఆఫీసులోనో ఎంఆర్ఓ ఆఫీసుల్లోనో ఏ విధంగా ఉన్నాయి. సో మనకి మనం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్న సచివాలయ వ్యవస్థ ఉంది. సచివాలయ వ్యవస్థ ద్వారా వీళ్ళన్ని మెజర్స్ అన్ని కూడా తీసుకుని ఉంటే బాగుండేది. వీళ్ళు అది ఎక్కడా కూడా చేయలేదు. వాళ్ళకున్న ప్రచార మాధ్యమాల ద్వారా మేము ఇదేదో పెద్ద తీవ్రమైన తుఫానుని ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడంతో పాటు దాన్ని మోనిటర్స్లో కూర్చుని షాప్ చేశారు తప్ప ఎక్కడా కూడా చిత్తశుద్ధితో ఈ మోందా తుఫానుకు సంబంధించి సహాయక చర్యల్లో కానీ
అంతేకాకుండా ఈ షెల్టర్ తరలించే విషయంలో కానీ షో ఆఫ్ చేశారు. ఏదేమైనా ఎవరికైనా ఈ మొందా తుఫాన్లో ఈరోజు మేలు జరిగిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వార్డు సచివాలయ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది 100% కూడా నిజం. ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారిని ఇప్పటికైనా ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు విపత్తులకు సంబంధించి మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ కూడా ఒక్క మంత్రి కూడా, హోంమంత్రి గారు కానీ లేదా ఇంకో మంత్రి గారు కానీ వారి నియోజకవర్గాల్లో కానీ వారి జిల్లాల్లో కానీ ఎక్కడ కూడా తిరిగిన సందర్భం లేదు. ఎందుకంటే మీరు ఏం చేస్తారు, ఎందాక పెద్దలు చెప్పినట్టు అక్కడ స్క్రీన్ మీద చూసుకుని ఆఫీసర్ చూసుకుంటారు. అక్కడ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారో, ఐఏఎస్లు ఉన్నారో, ఐపీఎస్లు ఉన్నారో వాళ్ళు టెక్నికాలిటీస్ ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మీరు చేయాల్సింది యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి యంత్రాంగం ద్వారా ప్రజలకి మంచి చేయాలి, లేదా ప్రజలకు భద్రత కల్పించాలి, లేదా మెడిసిన్స్ ఇవ్వాలి, లేదా నిత్యావసర సరుకులు ఇవ్వాలనుకుంటే కానీ మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే బాగుండేది. ఎక్కడ కూడా అలాంటిది జరగలేదు. దీని ఏదో వాళ్ళకి ఈ మొందా తుఫాన్ నుంచి ప్రభుత్వంలో ఉన్న కరెంట్ ఏదైతే కల్తీ మద్యం సంబంధించి, మెడికల్ కాలేజీలకు సంబంధించి, ఈ ప్రభుత్వ భూములు పప్పు బెల్లాల పంచిపెట్టే విషయాలకు సంబంధించి డైవర్షన్ వాడుకున్నారు తప్ప చిత్తశుద్ధితో మొందా తుఫాను నివారణ చర్యలైతే ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ చేపట్టలేదు. రైట్. థ్యాంక్ యూ సార్ కేకే రాజు గారు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. పాషా గారు అలాగే శివశంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.